నమస్తే. అంజనీపుత్రుడు వీరాంజనేయుడిని స్తుతిస్తూ హనుమాన్ చాలీసాను రచించారు తులసీదాసు. మొత్తం 40 శ్లోకాలను రాశారు. 15వ శతాబ్దానికి చెందిన ఈయన శ్రీరామునికి ప్రియభక్తుడు. మరి ఆయన రాసిన హనుమాన్ చాలీసా గురించి ఇప్పుడు చూద్దాం. జయ హనుమాన జ్ఞానగుణ సాగర, జయ కపీసతిహుం లోక ఉజాగర, రామదూత అతులిత బలధామ, అంజనీపుత్ర పవనసుతనామ. పైన చెప్పిన ఈ శ్లోకాలు ఒక్కసారి పఠిస్తే చాలు దుష్ట శక్తుల ప్రభావం తొలగి కొండంత ధైర్యం ఆ వీరాంజనేయుడు నుంచి పొందుతాము అని ఎంతో మంది పండితుల అభిప్రాయం. ఈ శ్లోకాలు పరమ పవిత్రమైన హనుమాన్ చాలీసాలో ఉన్నాయి. పావనమూర్తి అయిన శ్రీరాముడు పరమ భక్తుడు తులసీదాసు ఈ పవిత్ర గ్రంథాన్ని రాశారు. వాయుపుత్రుడిని స్తుతిస్తూ రచించిన ఈ శ్లోకాలు కేవలం భక్తికి సంబంధించినవే కాదు, ఆయన జీవితానికి సంబంధించిన ఎన్నో సత్యాలను తెలియచేస్తున్నాయి. లక్షల మంది భక్తులు ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుతూ ఉంటారు. కొంతమంది రోజుకు 7 సార్లు పఠిస్తూ తమ భక్తిని స్వామికి ఈ రూపంలో తెలియచేస్తున్నారు. మరి ఈ పవిత్రమైన హనుమాన్ చాలీసా గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటో ఇప్పుడు చూద్దాం. పరమ పావనమైన రామాయణం రచించిన వాల్మీకి తరువాతి జన్మలో తులసీదాస్గా అవతరించారు అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అందుకే పునర్జన్మలో ఆయనే హనుమాన్ చాలీసా రచించారు అని వారి నమ్మకాన్ని బలం చేకూరుస్తుంది. అయితే వీరిద్దరి పుట్టుకల మధ్య ఎన్నో శతాబ్దాల వ్యత్యాసం ఉంది. త్రేతాయుగంలో వాల్మీకి జీవించగా కలియుగంలో అంటే 15వ శతాబ్దంలో తులసీదాస్ జీవించారు. అంతేకాకుండా 15వ శతాబ్దంలో సూర్యుడు భూమికి మధ్య దూరాన్ని కనుగొన్నారు తులసీదాస్. 17వ శతాబ్దంలో శాస్త్రవేత్తలు సూర్యుడు భూమి మధ్య దూరాన్ని కనిపెట్టారు. తులసీదాస్ తన జీవితంలో చాలా ఏళ్ల పాటు వారణాసిలో జీవించారు. అక్కడే ఆయన శ్రీరాముని బంటు హనుమంతుడిని దర్శించుకున్నట్లు భక్తుల నమ్మకం. అందుకు గుర్తుగానే వారణాసిలో సంకటమోచన దేవాలయాన్ని తులసీదాస్ నిర్మించినట్లు నమ్ముతున్నారు. ఇప్పుడున్న ఆ ఆలయ ప్రాంగణంలోనే తులసీదాసు హనుమంతుడిని ప్రత్యక్షంగా దర్శించుకున్నారట. నిత్యం హనుమాన్ చాలీసాను చదివితే పీడ చెడు ప్రభావాలు తొలగి సమస్యలను ఎదిరించే శక్తి ప్రశాంతత కలుగుతుంది. అంతేకాకుండా విజ్ఞానం పెరుగుతుంది. హనుమాన్ చాలీసాలో ఉన్న శ్లోకాలు ఆ వీరాంజనేయుడి గొప్పతనం, శ్రీరాముడి పట్ల ఆయనకున్న భక్తిని స్పష్టంగా శ్లోకాల రూపంలో విశదీకరించారు. సంస్కృతంలో ఉన్న ఈ గ్రంథంలో మొత్తం 40 శ్లోకాలు ఉన్నాయి. ఈ పద్యాల సంపుటిని హనుమాన్ చాలీసాగా పిలుస్తారు. మొత్తం 40 మంది దేవతలు పేరు మీదుగా చాలీసా రచించారు. పరమశివుని అంశంగా అవతరించాడు హనుమంతుడు. శివుడి 11వ రుద్రావతారంలో ఆంజనేయుడిని కొలుస్తారు.